భోజనము, ప్రభు భోజనము ఇది చాలా ఆశీర్వాదకరమైంది, చాలా దీవెనకరమైంది. దేవుడు మనకి ప్రపంచములో ఇచ్చిన అన్ని ఆధిక్యతల్లోకి గొప్ప ఆధిక్యత ఏమన్నాడు యేసయ్య? ఒక పాపి మారు మనస్సు పొందితే పరలోకంలో దూతల మధ్య గొప్ప విందు జరుగుద్దంట. ప్రియులారా, గొప్ప విందు జరుగుద్దంట. మనము ప్రభువు చివరి రాత్రి ఆచరించినటువంటి భోజనమును గూర్చిన సందేశం మనము ధ్యానించుకుందాం. ప్రియులారా, యేసు ప్రభు శిష్యులతో కలిసి భోజనము చేయవలనని తాపాత్రపడుతున్నాడంట. ఈరోజు అసలు చర్చిలో కూడా ఒక ప్రత్యేకతని మనం చూస్తున్నాం. గత గురువారాల్లో కంటే ఈ గురువారము ఆ ప్రభు బల్లలో ఒక చేయి వేయాలనేటువంటి దృక్పథం, ఆశ గమనిస్తున్నారా ప్రియులారా? ఇది విశ్వాసికి మాత్రమే తెలుసుద్ది, అవిశ్వాసికి అసలు తెలియదు. ఉదయం రోజు సూర్యుడు పొడుస్తున్నాడు, సాయంత్రానికి కూగుతున్నాడు, మళ్ళా రేపు ఉదయం వస్తున్నాడు, ఇది ఎప్పుడూ జరిగేటువంటి తంతేలే అనుకుంటారు. కానీ ఈరోజు మనకి ఒక ప్రత్యేకతను గూర్చి ప్రభువు మనకి బోధిస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము ఇక్కడ మనం చూసినట్లయితే 8వ వచనము, యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుమని వారిని పంపెను. భోజనం సిద్ధపరచండి. యేసు పేతురును యోహానును చూశాడు. మీరు వెళ్ళి మనం భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచమని వారిని పంపాను. అంతేకాకుండా ఆయన పస్కాను భుజించుటకు మిక్కిలి ఆశపడినని చెప్పుచున్నాడు. మిక్కిలి ఆశపడుచున్నాడని 14వ వచనం చూడండి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. యేసు ప్రభువారు కూడా ఏం పడుతున్నాడంట? ఆశపడుతున్నాడంట. గమనిస్తున్నారా ప్రియులారా? ఆ భోజనము కొరకు ప్రభువు కూడా ఆశపడుతున్నాడు అని తెలియచేస్తున్నాడు. యేసు భౌతికంగా వారితో ఇక ఉండడు గనుక ఇది చివరి రాత్రి భోజనమని, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దానిని భుజింపనని తెలియచేసినట్లు లోకాభక్తుడు వ్రాయుచున్నాడు. ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుందాము. ఈ భాగములో ప్రభువు పలికిన 3 మాటలను గూర్చి మనం ధ్యానం చేసుకోబోతున్నాం ప్రియులారా. మొదటి మాట ఇప్పుడు మనం చదివినటువంటి 15వ వచనం, శ్రమపడక మునుపు మీతో కూడా పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. లోకాభక్తుడు, ప్రియ దేవుని బిడ్డలారా, శిష్యులతో కలిసి శ్రమపడక ముందు పస్కా భోజనం చేయాలని
ప్రత్యేకంగా వ్రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు పస్కాను విమోచనకు గుర్తుగా వారు ఆచరిస్తారు. అయితే యేసు ప్రభు కొత్త నిబంధనకు మరియు క్రొత్త నిబంధన ప్రజలు విమోచింపబడిన వారు ఆచరింపబడినని నేర్పించుటకు ఆయన సిద్ధపడ్డాడు. అంతేకాదు, పాత నిబంధనలో విమోచించబడిన ప్రజలు ఆచరించమని మోషే ఇశ్రాయేలీయులకు నేర్పించిన విషయం ఈరోజు మనం పాత నిబంధన వాక్యం కూడా చదివాము. అక్కడ మోషే ఆ ప్రజలకు నేర్పించే విషయాలు మన డెలిగేట్ గారు చదివారు, మీరందరూ కూడా విన్నారు. కాబట్టి ఈ దినమున మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని నాచరింపవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. ఆనాడు విమోచించబడిన ప్రజలు ఎంత సంతోషముగా ఆచరించారో ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా ఈ నూతనమైనటువంటి పద్ధతిని వారికి నేర్పించడానికి ప్రభు అయిన యేసు పూనుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు మనం ధ్యానం చేయాలి. ఆయన త్వరలో వారి కోసం తాను అనుభవించబోయేటువంటి హింసలను అది చూపిస్తున్నప్పటికీ ఇలా చేయడం యేసుక్రీస్తునకు ఆనందముగా ఉన్నదంట. ప్రియులారా, ఒకవైపు ఎంత శ్రమలు రాబోతున్నాయో తెలిసి కూడా, కష్టాలు రాబోతున్నాయో తెలిసి కూడా, ప్రాణము పోయడానికి వెళుతూ కూడా ఆయన మాత్రం ఈ విషయాన్ని సంతోషంగా గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆనందంగా ఉన్నది. క్రొత్త నిబంధన విశ్వాసులకు ఇది చివరి పస్కా పండుగ అని కూడా అర్థమిచ్చే విధంగా నేను మీతో కలిసి భుజింపవలెనని ఆశపడుచున్నానని తెలియజేయుచున్నాడు. అంతేకాదు, ఆ పండుగను ఆచరించేవారు సున్నతి పొంది ఉండాలి. అలాగే యేసు ప్రభు శిష్యులందరూ బాప్తిసం పొందిన వారై ఉండవలెను. అందుకే ప్రభు వారిని గూర్చి ఇలాగూ చెప్పుచున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం చూడండి. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయుండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. వాక్యాన్ని గైకొనే వారు ఏం చేస్తారంటే బాప్తిసం తీసుకుంటారు. ఈరోజు కూడా మనకి ఒక నలుగురికి దేవుడు ఆ యొక్క వాక్యాన్ని గైకొనేటువంటి కృప, ఈ 40 దినాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమంలో ప్రభు వాక్యాన్ని గైకొనేటువంటి ధన్యత వారికి ఇచ్చాడు. ఉండటానికి ఎంతోమంది ఉన్నారు. అసలు ఒకంతు బాప్తిసం తీసుకున్న వాళ్ళైతే 5 వంతులు తీసుకొని వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, గమనిస్తున్నారా? భార్యకి బాప్తిసం ఉంటే భర్తకు లేదు. ఒకవేళ భర్త తీసుకుంటే భార్యకు లేదు. గమనిస్తున్నారా? ఒకసారి భార్యాభర్తలు ఇద్దరూ బాప్తిసం తీసుకోవాలనుకున్నారు. నా దగ్గరకు వచ్చారు. కానీ భార్య గర్భిణీతో ఉంది. పాస్టర్ గారు, నేను బిడ్డని కన్న తర్వాత తీసుకుంటానంది. ముందు మటుకు మా ఆయన్ని తీసుకోమన్నది. తీసుకున్నాడు. ఆయన తీసుకున్నాడు. ప్రియులారా, తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళా ఆమె కూడా
బాప్తిస్వం తీసుకుంది. 2 కుమారులు బాగా చదువుకుంటా ఉన్నారు. వాళ్ళకి పేర్లు అన్నీ కూడా పెట్టడం జరిగింది. దేవుడు ఇరువురు కూడా నమ్మినట్లయితే ఆ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. అందుకే 128వ కీర్తనలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య. ఒకసారి యేసన్న గారు మెసేజ్ ఇస్తా, ఆయన గారు చెప్పిన మాటలు, నేను చెప్పే మాటలు కాదు. ఒక సహోదరంట, అన్నా కష్టపడుతున్నాడు, ఎంతో సంపాదిస్తున్నాడు, బయట ఆమెకే ఇచ్చేస్తున్నాడు అన్నా, నాకు కానీ నా పిల్లలకు కానీ ఏమీ చూడలేదు. గమనిస్తున్నారా ప్రియా దేవుని బిడ్డలారా అని చెప్పి పాపం మొరపెట్టిందంట. గమనిస్తున్నారా ప్రియా దేవుని బిడ్డలారా? భార్యాభర్తలిద్దరూ యేసు ప్రభువు నమ్ముకోపోతే ఎవరు నమ్ముకోరో వాళ్ళల్లోకి అపవాది ప్రవేశిస్తాడు. అపవాది ప్రవేశించి చేయకూడని కార్యాలన్నీ కూడా చేయిస్తాడు. సమస్య లేదు అందులో. ఆ కుటుంబంలో శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఆనందం అంతకంటే ఉండదు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇద్దరు నమ్ముకోవాలి, ఇద్దరు మోకరించి ప్రార్థన చేస్తే మీ వెంట మీ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వారు నీ వారయ్యుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వీరు నీ వాక్యము గైకొని ఉన్నారు, మారు మనస్సు పొంది ఉన్నారు. రేపు కూడా యేసయ్య ఏమంటాడంట, ఇక్కడ ఎవరైతే ఆయన్ని ఒప్పుకుంటారో రేపు వాళ్ళను కూడా తండ్రి ఎదుట ఒప్పుకుంటాడంట. ఇక్కడ ఒప్పుకోనటువంటి వాళ్ళను, అబ్బో నేను పెద్ద చర్చిలోనే ఉన్నానండి అయ్యా, మా సంఘం పెద్దది, నేను అక్కడే అసలు ఎప్పుడు ప్రార్థనకి వెళ్ళేవాడిని, అది ఇది అని చెప్తే, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి, మీరెవరో నాకు తెలియదు. ఎందుకు? ఆయనతో సహవాసం లేదు నీకు. ఆయనతో ఇచ్చిన రక్షణ నువ్వు డబ్బులు పెట్టి కొన్నా వచ్చేది కాదు, అది ఉచితంగా ఇచ్చే ఆ రక్షణ నువ్వు పొందలేకపోతున్నావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక రెండవదిగా మనం చూసినట్లయితే, దేవుని రాజ్యములో నెరవేరు వరకు దానిని భుజింపను. 16వ వచనం చూడండి, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి. దేవుడు, గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు బలి కావడమే ప్రవచనముల నెరవేర్పు. అంతేకాదు, పాత నిబంధన పస్కా బలి యొక్క నెరవేర్పే యేసుక్రీస్తు శిలువ మరణం. ఇది నా పత్రికా పాఠ్యభాగం కూడా మనం చదివాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూస్తే, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండి తోనైనను, జాగ్రత్తగా వినాలి, దుర్మార్గతయు దుష్టత్వమును
పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమును సత్యమునను పులియుని రొట్టెతో పండుగను ఆచరింతము. చూసారా, పులిపిండి అంటే ఏంటి? బాప్తిజం తీసుకోకముందు నువ్వు ఎలా ఉన్నావో ప్రభు అడగటం లేదు. తీసుకున్న తర్వాత నీవు కొత్త ముద్దలాగా ఉండాలంట. పులిపిండిలాగా అది పారేసేదిగా ఉండకూడదంట. మన జీవితాన్ని మనం ఏం చేయాలంటే మార్చుకోవాలి, ఆశీర్వాదకరంగా మార్చుకోవాలి, దీవెనకరంగా మార్చుకోవాలని దేవుని వాక్యము ప్రత్యేకంగా మనకి ఈ దినము తెలియచేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అది మన జీవితంలో నుండి తీసి పారవేయాలి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను అంటే దేవుని రాజ్యం, పాత నిబంధన పస్కా బలి పశువైన క్రీస్తు చనిపోవుట ద్వారా నెరవేర్చబడింది కనుక దేవుని రాజ్యం వచ్చేసింది. కాబట్టి ఆయన తిరిగి లేచిన తరువాత వారితో కలిసి భోజనము చేసినట్లు మనకు కనిపించదు. లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 30వ వచనంలో వారి కన్నులు తెరవబడి ఇప్పుడే వస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ మాటలు మనం ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము మనము చూసినట్లయితే 3-4 వచనాలు. సీమోను పేతురు, నేను చేపలు పట్టుదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయమో. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు రమణీయ లోతుల రాజిల్లు నా పడవా నడిపించు నానవా. రాత్రి అంతా ప్రయాసపడ్డారంట. దొరికిందా ఒక చేప అన్న? ఏమండి, ఒక్క చేప కూడా దొరకలేదండి. 4వ వచనం చూడండి. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు భోజనమునకు మీ వద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, ఉందన్నారా లేదన్నారమ్మా? లేదని ఆయనతో చెప్పిరి. గమనిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. అప్పుడే ప్రభు కుడి తట్టుకి కొంచెం లోపలికి వెళ్ళి మీరు వల వేయండి అన్నాడు. విస్తారమైన చేపలు పడ్డాయంట.
గమనిస్తున్నారా ప్రియులారా? ఒకసారి సప్పెట్లు కొడతారా? ప్రభు నామాన్ని మహింపరుద్దాం. యేసు ప్రభువారి మాట వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుద్ది, దీవెనకరంగా మార్చబడుద్ది. నీ కుటుంబము, నీ బిడ్డలు, వారి భవిష్యత్తులు కూడా ఆశీర్వాదకరంగా దీవించబడతాయి. నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును అని దేవుని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, కనుకనే యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని అడిగాడు, కానీ వారితో కలిసి భోజనం చేయలేదు. అయితే ఇక్కడ ఒక విషయమును మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. మనము ప్రభువు నేర్పిన పద్ధతిని ఆచరించుట ద్వారా దేవుని రాజ్యము మనమే అయి ఉన్నాము. అంతేకాదు, మనతో ఆయన అదృశ్య సన్నిధిని కలిగి ఉంటున్నాము. అదృశ్య సన్నిధి కలిగి ఉంటున్నాము. ప్రియులారా గమనించండి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ మాటలు మనం ధ్యానించేటప్పుడు మనము ఈ మాటలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మొదటి కొరింథీలకు రాసినటువంటి పత్రికలో 11వ అధ్యాయము ఈరోజు 13, 36 ఈ వచనాల్లో మనం మీరు ఇంటి దగ్గరైనా చదువుకోండి. ఈ యుగాంతము తరువాత ఆయన సన్నిధి తన ప్రజలతో పాటు ఉంటుంది, తన ప్రజలతో పాటు ఉంటుంది. ఇక చివరిగా మూడవ మాటను కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రియా దేవుని బిడ్డలారా మన వాక్యాన్ని ముగించుకుందాము. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగను. లూకా చాలా ప్రాముఖ్యంగా ఈ మాటను వ్రాశాడు. దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసమును త్రాగనని ప్రత్యేకంగా తెలియజేయుచున్నాడు. మత్తయి కూడా దీనిని ప్రత్యేకించి వ్రాశాడు. 26వ అధ్యాయం మత్తయి సువార్త 26వ అధ్యాయం 29వ వచనము, నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. అందుకే క్రొత్త ముద్ద, పులిసిన పిండి కాదు. నా తండ్రి రాజ్యములో మీతో కూడా ఏమంటున్నాడు ప్రియులారా? నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో చెప్పుచున్నానని చెప్పుచున్నాడు. మత్తయి తండ్రి రాజ్యం అని చెప్పిన మాట ఇక ముందు సందర్భాల్లో మనం చూస్తే మత్తయి పరలోక రాజ్యము, మిగిలిన యోహాను, లూకా సువార్తల్లో దేవుని రాజ్యము అనే మాటలు మనకు కనిపిస్తాయి. దేవుని మాటలు అనే వాక్యాలు మనకి కనిపిస్తాయి ప్రియులారా. ఒకరు పరలోక రాజ్యమని, ఒకరు దేవుని రాజ్యమని, ఏదైనా అదే రాజ్యము. తన ప్రజలతో ఒక గొప్ప విందును పంచుకోవడంతో మెస్సయ్య తన పరిపాలన ఆరంభిస్తాడని అనేక మంది యూదులు ఆశించారు. భోజనములో చివరి పాత్ర ఆ గొప్ప మెస్సయ్య విందును సూచిస్తుంది. యేసుక్రీస్తు శిష్యులు ఆయన వచ్చు వరకు ఆసక్తిగా ఎదురు చూసేటట్లు ఈ మాటలు
ప్రోత్సహిస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఎదురు చూడాలి వారు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? అంటే ఆయన తన రాజ్యముతో వచ్చు వరకు మనము ఆచరించాలి. మనమేమో ఆయన రాజ్యం వచ్చు వరకు ఆచరించాలి. శిష్యులేమో ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు దాని కొరకు కనిపెట్టేవారిగా ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మనం ఎందుకు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నామంటే ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియులారా. ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా ఆయనను జ్ఞాపకం చేసుకొనడానికి అని దేవుని వాక్యం మనకి ప్రత్యేకంగా తెలియచేస్తుంది. గమనిస్తున్నారా? యేసు ప్రభు మనం ఆయనతో పరలోకంలో భుజించే వరకు మనలను భుజించమని మనకు అప్పగించి, నేను వచ్చు పర్యంతము దీనిని చేయమని మనకు ఆజ్ఞాపించాడు. ఆయన వచ్చు పర్యంతము దాకా మనం చేయాలని. 26వ వచనం చూడండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రని త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలంట. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో తాపకరమనే సర్పాలు కాటేస్తున్నప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒక ఎత్తైన స్తంభాన్ని ఉంచమన్నాడు. దాని మీద ఆ సర్పము లాంటి ఒక ఎత్తటి సర్పాన్ని పెట్టమన్నాడు. అది కరిచినప్పుడు నిదానించి దాని వైపు చూసినప్పుడు వారు బ్రతుకుతారు అని చెప్పాడు. బ్రతికేరా లేదా? అమ్మా, ఎన్నోసార్లు ఈ మెసేజ్ విన్నారు మీరు. బ్రతికారా లేదా? బ్రతికారు. ఇక మరణ భయం లేదు వాళ్ళల్లో. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను. గమనిస్తున్నారా? ఈ సిలువ ధ్యానాలు ఎందుకంటే ఆ సిలువ ధ్యానాల్లోకి నీవు వచ్చినప్పుడు నీవు దేవుని సిలువ రక్తము చేత కడుగబడాలి ప్రియులారా, శుద్ధీకరించబడాలి, మన జీవితం మారాలి. ఎక్కడేసిన గొంగడ అలాగే అక్కడే ఉంటే కుదరదు కదా ప్రియ దేవుని బిడ్డలారా. తాతకు దాసిన ముంత చెప్పండి, సామెత రాదా? తరతరాలు ఏంటమ్మా చెప్పరు? నాకు గుర్తురాక నేను దౌళ్ళాడుతుంటే మీకు గుర్తుండవాళ్ళు చెప్పడానికి ఏమి? గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇక సమయం ఇప్పటికే కుండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నట్టుంది. ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూస్తున్నాం ఒక కోడలంట అత్తకి, వింటున్నారా? ఎవరికి? అత్తకి. స్టీల్ పళ్ళాల్లో వద్దు, అత్తకి ముసలిదైపోయింది. ఆ ముసలమ్మకి స్టీల్ పళ్ళాల్లో ఎందుకని మట్టి మల్ల ఒకటి కొనుక్కొచ్చిందంట. మట్టి దాని ఇదివరకు మల్ల అనేవాళ్ళు. ఆ మల్ల కొనుక్కొచ్చి రోజు అందులో అన్నం పెడుతుందంట. కుమారుడు చిన్న బాలుడు చదువుకుంటా రోజు చూస్తున్నట్ట, ఏంటి మేమందరం స్టీల్ పళ్ళాల్లో తింటుంటే
ఏంది మా మమ్మీ ఏంది ఆ మట్టి దానిలో పెడుతుంది నాయనమ్మకి అని చెప్పి ఒకరోజు అడిగాడంట. మమ్మీ మమ్మీ ఆగు మమ్మీ, ఏంది మమ్మీ నాయనమ్మకి ఆ మట్టి దానిలో పెడుతున్నావు ఏంటి మమ్మీ, స్టీల్ పళ్ళెంలో పెట్టు మమ్మీ అంటే, అరే ఆ ముసలిది అయిపోయింది ఆమె కింద లేరా స్టీల్ పళ్ళెము అందంట. తర్వాత వాళ్ళ నాయనమ్మ చనిపోయిందంట. ఈ పిల్లోడు కూడా కొద్దిగా పెరిగాడంట ప్రియులారా. పెరిగిన తర్వాత ఇక ఆ ముసలమ్మ చనిపోయింది కదా, ఆ మల్ల తీసుకెళ్ళి ఆ కోడలు పారైపోతుందంట. మమ్మీ మమ్మీ ఆగు ఆగు అన్నాడంట. ఏంటిరా అందంట. ఆ మల్ల ఇటీ మమ్మీ అని తీసుకెళ్ళి భద్రంగా దాచాడంట. అరే ఎందుకురా నువ్వు దాన్ని తీసుకెళ్ళి దాస్తున్నావు, ముసలిది చనిపోయింది కదా ఇంకెందుకు పారేద్దాం అందంట. మమ్మీ రేపు నువ్వు కూడా ముసలిదాని అవుతావు కదా, అప్పుడు నా భార్య వచ్చుద్ది కదా నీ కోడలు, ఆ కోడల చేత ఈ మల్లలోనే పెట్టిస్తా నీకు, ఈ మల్లలోనే నీకు అన్నం పెట్టిస్తా. మళ్ళీ అప్పుడు నేను స్టీల్ పళ్ళెలు కొనాలంటే కొనలేను, స్టీల్ పళ్ళెలు తినకూడదు కదా ముసలోళ్ళు, నువ్వు ముసలిదాని అవుతావు కదా. గమనిస్తున్నారా ప్రియులారా? తాతకు దాచిన ముంత తరతరాలంటే అది. ఒకసారి ఆలోచించండి ప్రియులారా, మన ప్రక్కనే ఉన్న మనిషిని మనం గౌరవించకుండా, వాళ్ళ యోగక్షేమాలు చూడకుండా యేసయ్య రాజ్యంలోకి వెళ్ళాలంటే కుదిరే పని కాదు. అందుకే క్రొత్త ఆజ్ఞ ఇచ్చాడు ఆయన, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము, దీనిని మించిన ఆజ్ఞ మరొకటి లేదు. ఇది పాటిస్తే 10 ఆజ్ఞలు పాటించినట్టేనంట. ఏమండి 10 ఆజ్ఞలు పాటించినట్టేనంట ప్రియులారా. కోడలు అత్తని జాగ్రత్తగా చూసుకోవాలి, అత్త కోడలను కూడా కూతురులాగా చూసుకోవాలి. అప్పుడే ఇద్దరూ పరలోకానికి వెళ్ళగలుగుతారు, లేకపోతే ఇద్దరు నరకానికి వెళ్ళాల్సిందే. మనం మార్పు చెందాల్సిన విషయాలు అవి. కాబట్టి చివరిగా చూడండి, 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రియ దేవుని బిడ్డలారా 31వ వచనము. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడే గనక మనం ఆలోచన చేసుకొని అందరితో సమాధానంగా ఉండి, అందరితో సంతోషంగా ఉండి, అందరితో మనం ఎప్పుడైతే ఇరుగు పొరుగు వారితో కూడా బాగుంటామో అదే 10 ఆజ్ఞలు పాటించినట్టని దేవుడు చెప్తున్నాడు. గమనిస్తున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువుని విశ్వసించిన వారమైతే, ఆయన రాకడ ఆలస్యమైతే, ఆయన ఆజ్ఞాపించిన చివరి భోజనమును తప్పక ఆచరిస్తూ విశ్వాసాన్ని కాపాడుకుందాము, నిరీక్షణ కాపాడుకుందాము. మనము ఎలాగైతే మనము ఈ 40 మెట్లు ఎక్కడానికి పట్టుదల కలిగి ఉన్నామో, అలాగే ప్రభు విషయంలో కూడా పట్టుదల కలిగి ముందుకి కొనసాగాలని, అట్టి కృపా సహాయము పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలం మీ అందరికీ కూడా అనుగ్రహించాలని ప్రభునామంలో నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు తన ఎనికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన పాట సహోదరి పాడతామని కోరారు. వారు వచ్చి పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాము.